తులారాశి వారు ఈ వారం విశేషంగా మీరు అనుకున్నవి సాధించుకుంటారు. కీలకమైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి క్రమంలో నిర్విరామంగా శ్రమిస్తూ ఉంటారు. పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. ఈ వారం మీరు చేసేటటువంటి పలు రకాల ప్రయోజనాల విషయంలో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు కూడా పొందుతూ ఉండాలి. ప్రతి విషయంలో ఓర్పుతో సహనంతో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. పరిచయం లేనటువంటి వ్యక్తుల పట్ల ఈ వారం ఈ యొక్క తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకుంటూ ఉండాలి. భవిష్యత్తు అవసరాల కోసం జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించుకోవాలి. భవిష్యత్తులో ఆర్థికపరమైన ధనపరమైనటువంటి సమస్యలు రాకుండా ఇప్పటి నుండే వాటికి తగినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. తరచూ సంభాషణలు సమాలోచనలు చేస్తూ ఉంటారు. కుటుంబ పరంగా చూస్తే దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న సమస్యలను పెద్దదిగా చేసుకోకుండా ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు స్వీకరిస్తారు. సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో తొందరపడకూడదు. హడావిడిగా కార్యక్రమాలు చేసి వాటిని పూర్తి చేయాలనేటటువంటి ఏదైతే ఆలోచన ఉంటుందో అది ఇబ్బందులను కలగచేస్తుంది. కాలము వృధా అవుతుంది. ధనాన్ని కూడా నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాటికి దూరంగా ఉండండి. మొండి వైఖరితో మీరు వ్యవహరించకూడదు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. మీ యొక్క అభివృద్ధి కోసం ఇతరులు ఏం చెప్తున్నారు అనేటటువంటి ఆలోచనలు కూడా వారు చెప్పేటటువంటి మాటలు కూడా మీరు వింటూ ఉండాలి. అలాగే నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేటటువంటి వారికి ఈ వారం కొంత నిరాశాజనకంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఏకాగ్రతను మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అనుకోకుండా కొన్ని రకాల పొరపాట్లు ఉద్యోగపరంగా కుటుంబ పరంగా వ్యాపారపరంగా జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అటువంటి పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు కూడా ప్రతి పనిని ఎంతో గౌరవంగా జాగ్రత్తగా మీరు చేపడుతూ పూర్తి చేస్తూ ఉండాలి. న్యాయ సంబంధమైనటువంటి సలహాలు సూచనలు అవసరమవుతుంటాయి. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రయాణపరమైనటువంటి అంశాల్లో కొంత చికాకుగా కనిపిస్తూ ఉంటారు. మీరు అనుకునేటటువంటి ఏవైతే పనులుంటాయో వాటిని నిదానంగా ప్రశాంతంగా పూర్తి చేస్తున్నట్లయితే ఇటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఏమీ చేయవు. ఈ వారం తులారాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం, అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం, అలాగే గులాబీ పుష్పములతో మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించటం ద్వారా ఉన్నతపరమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు.